గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో ఒక స్టార్ క్యాంపెయినర్గా 5 రోజుల సమయాన్ని కేరళ రాష్ట్రంలో వారు 5 రోజుల సమయాన్ని కేటాయించి మేనిఫెస్టో కూడా ఏదైతే తెలంగాణలో కూడా స్వయంగా వారే ఈ మేనిఫెస్టోను కూడా లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఫ్రీ బస్ పథకాన్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఈ ఫ్రీ బస్ పథకం ద్వారా వివరించిన విధానము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ద్వారా రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పర్యటనలో చెప్పిన మాటలకి కేరళలో ఉన్న ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ అతి భారీ మెజార్టీ యూడీఎఫ్కి అవకాశం కల్పించడం జరిగింది. దానితో పాటు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ మహిళల పట్ల చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు గమనించడం జరిగింది. దానితో పాటు నిన్పోయే మోనే విజయన్ అనే స్లోగన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, కేరళ సీఎం విజయన్కి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డది, ఎండ్ కార్డ్ దగ్గర పడ్డది, ఆయన వారి యొక్క రాజకీయానికి వారు చేసిన ఒక అవినీతి శబరిమలై గోల్డ్ స్కామ్ కానివ్వండి, రోడ్స్ పైన డెవలప్మెంట్ వర్క్ పైన కానివ్వండి, మోడీ విజయన్ ఇద్దరు కూడా ఒకటే, ఎల్డీఎఫ్కి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే అని తీసుకున్న ఒక నినాదం చాలా బలంగా గట్టిగా కేరళ ప్రజలు నమ్మినట్టు ఇవాళ వస్తున్న తీర్పు ఏదైతే రిజల్ట్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే నేను కూడా కేరళలో ఇడికి డిస్టిక్లో దేవికులం అనే ఒక నియోజకవర్గంలో సుమారు 16 రోజులు ప్రచారంలో పాల్గొనడం జరిగింది అబ్జర్వర్గా. అది కంప్లీట్గా లెఫ్ట్ ఎల్డీఎఫ్ సంబంధించిన కాన్స్టిట్యున్సీ. తమిళనాడుకి కేరళకి బార్డర్లో ఉన్న 50% ఒక బ్లాక్ తమిళనాడు ఓటర్స్, 50% బ్లాక్ కేరళ ఓటర్స్ సంబంధించిన ఒక నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో కూడా ఎక్కడ ప్రచారం చేసినా తెలంగాణలో ఇస్తున్న గ్యారంటీస్, తెలంగాణలో పరిపాలిస్తున్న విధానం, సౌత్లో తెలంగాణ పరిపాలనను చూసి చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రాండ్ చూసి వారి యొక్క ఇమేజ్ కేరళలో పడి ఈరోజు కేరళలో కూడా సుమారు 95కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించింది. ఇది 100% రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక స్లోగన్, తెలంగాణలో చేస్తున్న ఒక పరిపాలనకి నిదర్శనం. తప్పనిసరిగా ప్రజలు ముఖ్యంగా కేరళలో కూడా అత్యధిక స్టూడెంట్స్ మన దగ్గర హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇతర యూనివర్సిటీస్లో ఇక్కడ వచ్చి చదువుకుంటారు. విద్యార్థులకి యువకులకి మనం 67,000 పైచీలకు ఉద్యోగాలు కానివ్వండి, ఈ ఫ్రీ గ్యారంటీస్ కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, ఇక్కడ చేస్తున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇక్కడ పరిపాలన విధానం కానివ్వండి, ఇక్కడ ప్రజా పరిపాలన విధానం కానివ్వండి, ప్రజలు ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని తెలంగాణ లెక్క తెలంగాణ వంటి పరిపాలన కేరళ రాష్ట్రంలో కూడా కావాలని చెప్పి ప్రజలు కోరుకొని దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా బలంగా గట్టిగా ఎల్డీఎఫ్కి నరేంద్ర మోడీకి విజయన్కి నరేంద్ర మోడీకి మధ్యలో ఉన్న ఒక వారి యొక్క స్నేహాన్ని వారి యొక్క పొత్తును కూడా చాలా బలంగా గట్టిగా చెప్పగలిగినాం. కాబట్టి ఈరోజు అదొక కీ ఫ్యాక్టర్ లెక్క పరిగణలోకి తీసుకొని కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఈరోజు ఇతర రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు ఏవైతున్నాయో తమిళనాడులో వచ్చిన ఫలితాలకి ఆడ ఉన్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ నాయకులు మేమేదో చేసినామని చెప్పి వారు హెచ్చులు గొప్పలుగా మాట్లాడుకుంటారు. కానీ తమిళనాడులో కనీసము వారు ఒక్క స్థానంలో కూడా ఈరోజు ఖాతా తెరవలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సుమారు 5 స్థానాల్లో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సరే, అక్కడ ఉన్న పరిస్థితుల 2 ప్రాంతీయ పార్టీలకి ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ ఆవిర్భవిస్తే ప్రజలు దానికి అవకాశం ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం కల్పించడం జరిగింది. అండ్ చాలా స్పష్టంగా బెంగాల్లో కానీ అస్సాంలో కానీ డీలిమిటేషన్ కానివ్వండి, దానితో పాటు ఎస్ఐఆర్ వారు చేసిన విధానం కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ చేసిన విధానం అనేకమైన లోపాట్ల వల్ల అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల యాంటీ ఇన్కంబెన్సీ వల్ల కొంచెము భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చే విధంగా రిజల్ట్స్ ఉన్నాయేమో. కానీ తప్పనిసరిగా సౌత్లో మటుకు ఏదైతే భారతీయ జనతా పార్టీ కలగన్నదో సౌత్ ఇండియాలో పాగా వేస్తాము, సౌత్ ఇండియాలో బలంగా మేము ఏర్పడతామని చెప్పి వారు అనుకుర్రో తెలంగాణ, కర్ణాటక, ఇవాళ కేరళ, తమిళనాడులో కూడా ఏర్పడింది ఒక ప్రాంతీయ పార్టీయే. ఎంత చేసినా కూడా సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ ఏదో పాగా వేయలేదని చెప్పి చాలా స్పష్టంగా సౌత్ ఇండియా ప్రజలు తీర్పిచ్చినట్టు ఇవాళ వచ్చిన ఫలితాలని మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది.
నేను అందుకే తమిళనాడు దానికి సంబంధించి కూడా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచింది, భారతీయ జనతా పార్టీ ఎన్ని గెలిచింది, అక్కడ ఎలక్షన్స్ పైన కూడా నేను మాట్లాడడం జరిగింది. అస్సాంలో వెస్ట్ బెంగాల్ సంబంధించి కూడా నా ఒక ప్రెస్ మీట్లో ఇంతకుముందే చాలా క్లియర్గా చెప్పిన, ఎస్ఏఆర్ వల్ల ఓట్ డిలీషన్ కానివ్వండి, ఇండైరెక్ట్గా అక్కడ అయిన అలిగేషన్స్ కానివ్వండి, అక్కడ పరిస్థితుల ప్రకారంగా అస్సాంలో డీలిమిటేషన్ కానివ్వండి, కాన్స్టిట్యున్సీస్ విభజన జరిగిన విధానం కానివ్వండి, దానివల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పినాము. అందుకే చాలా క్లియర్గా తెలంగాణలో ఏదైతే పరిపాలన చేస్తున్నామో తెలంగాణ పరిపాలన అనేది ఇక్కడ చేస్తున్న అద్భుతమైన ప్రజా పరిపాలన ఒక ఇంపాక్ట్ సౌత్ మన పక్కన ఉన్న కేరళ రాష్ట్రం పైన పడ్డది. దానివల్లనే కేరళ కూడా గెలవడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. 100% నార్త్ ఇండియాలో కొంచెం పోలరైజ్ చేసి జాతీయవాదాన్ని మతవాదాన్ని తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ దాంట్లో కొంచెము ఎలక్షన్ కమిషన్ని కూడా సరే ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం బయాస్డ్గా వారి కోసం పనిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దానిపైన మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడటం జరిగింది. 100% దాన్ని కూడా ఎట్లయితే ఏ విధంగా అయితే కేరళ ప్రజలు నమ్మినరో, కేరళలో ఏదైతే లిటరసీ రేట్ హై ఉన్న లిటరసీ రేట్ ఉన్న చోట డెవలప్మెంట్ నమ్మి ప్రజలు నమ్మి ఓట్లు వేసారో, రాబోయే రోజులలో కూడా వీరి యొక్క మతపరమైన ఈ యొక్క మాటల్ని నమ్మకుండా ప్రజలు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. దాని తర్వాత వచ్చే ఎన్నికలు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. అంటే బెంగాల్ ఎలక్షన్ సంబంధించి పోటీ ఇద్దరి మధ్యలోనే ఉండే, ప్రాంతీయ పార్టీలకి అక్కడ భారతీయ జనతా పార్టీకి మధ్యలో పోటీ ఉండే కాబట్టి రిజల్ట్ ఆ రకంగా ఉండే. నార్త్ ఇండియాలో కొంచెం ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, నార్త్ ఇండియాలో ఈ పోలరైజేషన్ మతపరంగా పోలరైజేషన్ ఏదైతే ఉందో అది నార్త్ ఇండియాలో కొంచెం ఎక్కువగా ఉంది. సౌత్ స్టేట్స్ అనేది ముందుకెళ్ళి కూడా లిటరసీ ఎడ్యుకేటెడ్గా ఉన్న సౌత్ ఇండియా స్టేట్స్ అన్నీ కూడా ఈ యొక్క పోలరైజేషన్ లేకుండా డెవలప్మెంట్ పైన ప్రజలు ఇక్కడ ఆలోచిస్తారు. 100% దాంట్లో మావి కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. దీన్ని వాస్తవానికి సౌత్ ఇండియాలో ఏ రకంగా అయితే బలంగా పనిచేస్తున్నామో నార్త్ ఇండియాలో కూడా ఈ వాస్తవాల్ని వివరించి అక్కడ దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ కూడా అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే భావిస్తుండ్రో, కేరళలో ఏ పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీకి పట్టిందో, రేపు పొద్దున తెలంగాణలో మళ్ళీ తిరిగి ఎన్నికలు వస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీయే కాకుండా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది. అందుకే భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకరు సింగిల్గా రాలేక బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అటు కాంగ్రెస్ పార్టీతో పోటీ పడాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు వ్యవహరిస్తారు. వాళ్ళిద్దరూ కలిసి వచ్చినా కూడా మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విజయడంకా మోగిస్తుంది.